నారా లోకేష్ ఇప్పుడు ఈ యువనాయకుడి పేరు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం. సుదీర్ఘ పాదయాత్రతో కూటమి అధికారంలోకి వచ్చేందుకు తన పాత్ర పోషించారు చినబాబు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్న లోకేష్ పార్టీలో ప్రభుత్వంలో పట్టును పెంచుకుంటున్నారా? కేబినెట్ కూర్పులో సైలెంట్గా కీలక పాత్ర పోషించేశారా? పట్టు బిగిస్తున్న చినబాబు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ నాయకత్వానికి బాటలు వేసుకుంటున్నారా? ఏ పనవ్వాలన్నా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందేనా? మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయం సాధించి తనను తాను ప్రూవ్ చేసుకున్న నారా లోకేష్ నాయకుడిగా ఎదుగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడానికి పవన్, చంద్రబాబు ఎంతటి కారణమో తన పాదయాత్రతో లోకేష్ కూడా కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు. తండ్రి చంద్రబాబు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లో అడుగుపెట్టారు లోకేష్. ఒక పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ తయారయ్యారు. మొదట్లో లోకేష్ పనితీరు, ఇప్పుడున్న పనితీరు బేరీజు వేసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేస్తూ మాస్ లుక్తో లోకేష్ కనిపించారు. జగన్ సర్కారు వైఫల్యాలపై పదునైన విమర్శలు చేస్తూ లోకేష్ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారారు. పాదయాత్రలో కూటమి గెలుపులో భాగస్వామి అయ్యారు. రాటుదేలిన నాయకుడిగా లోకేష్ పరిణితి చెందారు. తను ఒక నియోజకవర్గం నేతగా కాకుండా రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించారు. తన పాదయాత్రతో ఏపీ ప్రజల నిజమైన సమస్యను తెలుసుకున్నారు. వైసీపీని ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడు నారా లోకేష్ అని చెప్పాల్సిందే. 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక్క నిమిషం కూడా విశ్రమించలేదు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ ప్రాధాన్యత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో కీలకంగా ఉన్న లోకేష్ కేబినెట్ కూర్పులో సైతం కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ను ఎంపిక చేయడంలోనూ లోకేష్ హ్యాండ్ ఉన్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. లోకేష్ ఓకే అంటేనే ఏదైనా అన్నట్టుగా ఆయన స్థాయి పెరిగిందని అంటున్నారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో చంద్రబాబు కేబినెట్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మంత్రివర్గంలో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గంటా శ్రీనివాస్, అయ్యన్న, పరిటాల సునీతతో పాటు పలువురు సీనియర్లను పక్కన పెట్టడంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు చూపుతోనే నిర్ణయాలు తీసుకుంటారని, అందులో భాగంగానే చాలా మంది సీనియర్లకు చోటు కల్పించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా దీని వెనుక లోకేష్ ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అభివృద్ధి కోసం మరో 20 ఏళ్ల దీర్ఘ దృష్టితో పాలనా ఎజెండా ఖరారు చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఈ కేబినెట్లో గతంలో మంత్రి పదవులు నిర్వర్తించిన కొద్ది మంది సీనియర్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని, భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా జూనియర్లను సైతం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతోనే కొత్త వారికి కేబినెట్లో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని వెనుక లోకేష్ హ్యాండ్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన యువనేతలకు గుర్తింపు ఇవ్వాలని, జూనియర్లకు ఈ కేబినెట్లో బెర్త్ ఖరారు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే చంద్రబాబు తర్వాత లోకేష్ను ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే లోకేష్ ప్రభుత్వంలోనూ పట్టు సాధించేందుకు ఈ కేబినెట్ కూర్పు జరిగి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మంత్రివర్గ ఏర్పాటులో లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు సైతం లోకేష్కు బిగ్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ దశాబ్ద కాలానికి పైగా రాజకీయాల్లో ఉన్న లోకేష్కు టీడీపీలో మంచి పట్టుంది. నాయకుల నుండి కార్యకర్తల వరకు అందరిలోనూ గ్రిప్ ఉంది. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో చాలా వరకు లోకేష్ ప్రమేయం లేకుండా ఏ పని జరగకపోవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో బాబు తర్వాత లోకేష్ కీలక నాయకుడిగా ఎదగడం లాంఛనమే. చూడాలి మరి లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది.